హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతు మొన్న మలయాళీకి ఒక న్యూ ఇయర్ అయితే ఉంటుంది. సో ఏప్రిల్ 30th అనమాట. సో తమిళన్స్ మనం చూసుకుంటే కనుక ఏప్రిల్ 14th వాళ్ళకైతే న్యూ ఇయర్ అయితే వస్తుంది. సో ఏప్రిల్ 30 మన కేరళలో చూసుకుంటే వాళ్ళని విస్సు అయితే అంటారనమాట. సో మొన్న విస్సుకి మలయాళంలో 3 to 4 ఫిలిమ్స్ అయితే రిలీజ్ అయ్యి అందులో మెగాస్టార్ మమ్ముట్టి యాక్ట్ చేసిన బజూక్ అనే మూవీ కూడా అయితే ఉంది. బట్ ఆ మూవీ అయితే వాష్అవుట్ అయిపోయింది. బట్ ఆ మూవీకి పోటీగా వచ్చే ఆలపూర జిమ్ఖాన్ అనే మాత్రం ఆ మూవీ అయితే విస్సు విన్నర్గా అయితే నిలిచింది అనమాట. సో ఎలాంటి ఒక స్టార్ క్యాస్ట్ లేదు, మొత్తం ఒక యంగ్స్టర్స్ అనమాట. ఎవరికి వాళ్ళకి పెద్ద స్టార్డమ్ కూడా లేదు. సో అట్లాంటిది ఒక మూవీ వచ్చేసి సూపర్ స్టార్ అయిన మమ్ముట్టి సినిమాని అయితే పక్కకైతే తోసేసింది అనమాట. సో ఈ మూవీ అయితే విస్సు విన్నర్గా అయితే వచ్చింది. సో ఈ మూవీకి చిన్న హిస్టరీ. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే నాకైతే పర్వాలేదు, చూడొచ్చు అనిపించింది. మరీ ఎక్స్పెక్ట్ చేసినంత లెవెల్ అయితే లేదు, బట్ బాగానే నరేషన్ అయితే బాగానే ఉంటుంది, మనల్ని ఎంగేజింగ్ అయితే తీసుకుపోతుంది అనమాట. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే కనుక ఈ మూవీలో హీరో అంటూ ఎవరైతే ఉంటారనమాట. బట్ ఒక గ్రూప్ ఆఫ్ 4 ఫ్రెండ్స్ ఉంటారు. సో ఒక ఇన్సిడెంట్ అయితే జరుగుతుంది, ఒక అమ్మాయికి సంబంధించిన ఇన్సిడెంట్. ఆ ఇన్సిడెంట్ తర్వాత గ్యాంగ్లో ఉండే ఒక అబ్బాయికి ఒక ఐడియా అయితే వస్తుంది అనమాట. బికాస్ ఎందుకంటే కనుక 4 ఫ్రెండ్స్కి +2లో మంచి మార్క్స్ అయితే రాదనమాట. సో వాళ్ళకి కాలేజ్లో సీట్ అనేది దొరకదు. సో మనం కనుక ఒక స్పోర్ట్స్ నేర్చుకుని ఆ స్పోర్ట్స్లో మనం గెలిస్తే ఆ స్పోర్ట్స్ కోటాలో మనకి కాలేజ్ సీట్ అయితే వస్తుందని చెప్పి ప్లాన్ వేస్తారు. సో అప్పుడు వాళ్ళు ఆలపూర అనే ఆ డిస్టిక్లో వాళ్ళైతే బాక్సింగ్ అయితే కోచ్కి అయితే జాయిన్ అవుతారు. ఆ బాక్సింగ్ అనేది నేర్చుకున్న తర్వాత వాళ్ళు డిస్ట్రిక్ట్ లెవెల్కి వెళ్తారు. అండ్ ఆ తర్వాత స్టేట్ లెవెల్ వాళ్ళు గెలిచారా లేదా అనేది మిగతా స్టోరీ. ముందుగా ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక ఈ మూవీ అయితే కాన్సెప్ట్ అయితే కొంచెం కొత్తగానే ఉందన్నమాట. అందరికీ మనకు తెలిసిన సబ్జెక్ట్. రియల్ లైఫ్లో జరిగే ఒక ఇన్సిడెంట్ మన స్పోర్ట్స్లో కనుక మనకి మంచి మెరిట్ ఉంటే కనుక మనకి స్పోర్ట్స్ కోటాలో సీట్ వస్తుంది, స్పోర్ట్స్ కోటాలో జాబ్ వస్తుంది అని చెప్పి మనందరికీ అది ఇక్కడనే కాదు ఎక్కడైతే ఉంటుంది అనమాట. సో ఈ కాన్సెప్ట్ మన అందరికీ తెలుసు, బట్ ఈ మూవీలో కొంచెం టచ్ చేయడం అయితే జరిగిందనమాట. సో ఈ కాన్సెప్ట్ అయితే కొంచెం కొత్తగా అయితే అనిపించింది. అండ్ స్టోరీ స్క్రీన్ ప్లే విషయానికి వస్తే కనుక నరేషన్ అయితే బాగుంటుంది, ఎంగేజింగ్గా ఉంటుంది అనమాట. మనకి మ్యాక్సిమం మూవీ అనేది ఎక్కడ బోర్ అయితే కొట్టదు. యాక్షన్ సీక్వెన్సెస్ కానీ బాక్సింగ్ సీక్వెన్సెస్ కానీ అన్నీ అయితే మనకి మంచిగానే అనిపిస్తాయి. అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది అండ్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఈ మూవీలో మనం చూసుకుంటే కనుక హీరో హీరోయిన్ సైడ్ క్యారెక్టర్ వీళ్ళందరూ ఎవరైతే ఉండరనమాట. ఒక 4 ఫ్రెండ్స్ ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఒక ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. సో ఎవరు హీరో ఎవరు విలన్ అని కాదనమాట, బట్ ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ మధ్యలో జరిగే స్టోరీ ఇది. మెయిన్ ఈ మూవీ ఎక్కడ వర్కౌట్ అయిందంటే కనుక బికాస్ నరేషన్ అనేది కొంచెం ఇందాక చెప్పినట్టు ఎంగేజింగ్గా ఉంటుంది. మనకి ఆ మూవీలో మనకైతే తీసుకెళ్ళిపోతారనమాట. అండ్ ఇప్పుడు సినిమాలో నెగిటివ్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక నాకైతే కొంచెం లాగ్ అయితే అనిపించింది. బట్ మూవీ రన్ టైం కొంచెం తక్కువే కనుక బట్ ఈజీగా నాకైతే కొంచెం స్లోగా అనిపించింది. బట్ అట్ ద సేమ్ టైం కొన్ని లాగ్ సీన్స్ ఉన్నట్టు నాకైతే అనిపించింది. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 3/5. అండ్ ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్. అండ్ ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్, ఎలాంటి అడల్ట్ కంటెంట్ అనేది ఈ మూవీలో అయితే లేదు. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కొని కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.